ఈవెన్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 25. ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 75. ఇది ఫస్ట్ ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్. 2 ఈవెన్ నంబర్లు 5తో ఎండ్ అయినా, 2 ఆడ్ నంబర్లు 5తో ఎండ్ అయినా, లాస్ట్ 2 డిజిట్స్ 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 75. దీనికి మనం అప్లికేషన్ చూసాము, దీనికి నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ కూడా చేసాము. ఈ ఫస్ట్ కాన్సెప్ట్ లో ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే ఇస్తుంది. మొత్తం నంబర్ కనుక్కోవాలి అని అంటే ఆ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. A5 ఇంటూ B5, ఏ అండ్ బి 2 ఈవెన్ ఉంటే 25 వస్తుంది, 2 ఆడ్ నంబర్స్ ఉన్నా కానీ 25 వస్తుంది. ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ ఉంటే 75 వస్తుంది. ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ ఉంటే 75 వస్తుంది. నంబర్ బిఫోర్ ఈజ్ A ఇంటూ బి ప్లస్ A ప్లస్ బి బై 2. A ప్లస్ బి బై 2లో ఎక్కడ డెసిమల్ వచ్చినా అక్కడ ఇగ్నోర్ చేయమని చెప్పాను. ఇది సెకండ్ కాన్సెప్ట్. ఈ 2 మనం డిస్కస్ చేశాము, డీటెయిల్డ్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో డిస్కస్ చేశాము. దెన్ దీని నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్, కాన్సెప్ట్ 3, వాట్ ఇఫ్ A ఈజ్ ఈక్వలెంట్ టు బి. వాట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి. ఏ అండ్ బి ఈక్వల్ అవుతే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏ అండ్ బి 2 ఈవెన్ నంబర్స్ కావచ్చు, 2 ఆడ్ నంబర్స్ కావచ్చు, ఒకటి ఈవెన్ నంబర్ ఒకటి ఆడ్ నంబర్ కావచ్చు. ఆ 2 ఏ అండ్ బి 2 ఈక్వల్ అవుతే ఏమవుతుందో చూద్దాం. అంటే ఏ అండ్ బి ఈక్వల్ అవుతుంది, బి ఉన్న చోట ఏ రాస్తాను. A5 ఇంటూ A5 అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది గనక ఈవెన్ నంబర్ ఉంటే ఇది కూడా ఈవెన్ నంబర్, ఇది గనక ఆడ్ నంబర్ ఉంటే 2 ఏలు సమానం కదా, ఇది ఆడ్ నంబర్ ఉంటే ఇది కూడా ఆడ్ నంబర్. అంటే ఇది ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 అవుతుంది, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 అవుతుంది. అంటే లాస్ట్ 2 డిజిట్ 75 వచ్చే అవకాశం లేదు, 25 వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ ఈవెన్ నంబర్, న్యాచురల్ నంబర్స్ అనేటి 2 రకాలు, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్. ఏ ఈవెన్ నంబర్ గనక అవుతే ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5, ఏ ఆడ్ నంబర్ గనక అవుతే ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5, 25 నే వస్తుంది. ఇక్కడ ఏ అండ్ బి ఈక్వల్, బి బదులు ఏ పెట్టుకుందాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ప్లస్ ఏ బై 2, 2a బై 2, 2 క్యాన్సల్ ఏ. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఎండింగ్ విత్ 25. ఏ అండ్ బి కనుక ఈక్వల్ కనుక అవుతే ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ 25 అవుతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ప్లస్ ఏ బై 2, 2a బై 2a, ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఎండింగ్ విత్ 25. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక్కడ మనం రాద్దాం. A5 ఇంటూ A5, A5 ఇంటూ A5, ఏ ఇంటూ ఏ ప్లస్ 1 25. ఎందుకు వచ్చింది 25? ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఈస్ 25, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. ఇది కాన్సెప్ట్. ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కాన్సెప్ట్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ప్రాబ్లంతో పాటు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ లైవ్ క్లాస్ లో క్రియేట్ చేస్తాను, సో దట్ మీకు ఏ డౌట్ రాకుండా. అప్లికేషన్ దీని అప్లికేషన్ చూద్దాం. ఫస్ట్ లెవెల్ 1, 45 ఇంటూ 45, 45 ఇంటూ 45, ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఏమవుతుంది 25. ఏ ఇంటూ ఏ ప్లస్ 1, 4 5s are 20. ఇది చాలా మంది అందరికీ తెలుసు. ఇది ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఎక్కడి నుంచి వచ్చిందనేదే ప్రూఫ్. మీరు నా అనిల్ నాయర్ స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ తోటి మాట్లాడేటప్పుడు మీ యొక్క మ్యాథ్స్ అండర్స్టాండింగ్ మనకు 2 థింగ్స్ కనబడతాయి. ఇక్కడ 5 ప్లస్ 5 ఎంత 10. ఆ 5కి తప్పించి మిగతా డిజిట్స్ సేమ్ ఉన్నాయి, 4 and 4. 5 ప్లస్ 5 ఎంత 10. మిగతా డిజిట్స్ ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి. 5 ప్లస్ 5 ఎంత 10. మిగతా డిజిట్స్ ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, లెవెల్ 2 4 ప్రాబ్లమ్స్ వి విల్ డూ. లెవెల్ 2 82 ఇంటూ 88, 82 ఇంటూ 88, 5 ప్లస్ 5 10, 2 ప్లస్ 8 10. 5 కాకుండా మిగతా డిజిట్ సమానము, ఇది కాకుండా 8 సమానము. 5 5ల 25, 8 2ల 16. ఏ ఇంటూ ఏ ప్లస్ 1, 8 9s are 72.
8 9s are 72. 94 into 96. 94 into 96. 2 plus 8 is 10. 4 plus 6 is 10. 8 రెండ్ల 16. 5 5ల 25. 6 4ల 24. Add 1. 10 9ల 90. Are you all with me? 49 into 41. 49 into 41. ఇక్కడ మీరు ఒక మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. 9 plus 1 ఎంత? 10. ఎస్. సో 4 6ల 24. 4 అనేది ఒక డిజిట్, 6 అనేది ఒక డిజిట్. ఆన్సర్ లో 2 డిజిట్లు ఉన్నాయి. 2 అనేది ఒక డిజిట్, 8 అనేది ఒక డిజిట్. ఆన్సర్ లో 2 డిజిట్లు ఉన్నాయి. 9 అనేది ఒక డిజిట్, 1 అనేది ఒక డిజిట్. 9 1ల 9. 9 in 2 digit ఫార్మాట్. 09. Add 1. 5 4s are 20. 5 4s are 20. ఇక్కడ ఎందుకు నేను 09 వేసుకుంటున్నానో మళ్ళీ చెప్తున్నాను. 2 ఒక డిజిట్, 8 ఒక డిజిట్. ఆన్సర్ లో 2 డిఫరెంట్ డిజిట్స్ రావాలి. 4 ఒక డిజిట్, 6 ఒక డిజిట్. ఆన్సర్ లో 2 డిజిట్ రావాలి. 9 ఒక డిజిట్, 1 ఒక డిజిట్. ఆన్సర్ లో 2 డిజిట్లు రావాలి. 298 into 202. 298 into 202. 9 plus 1 10. 4 plus 6 10. 2 plus 8 10. దాని నెక్స్ట్ లెవెల్ 98 plus 2 100. అంటే లెఫ్ట్ మోస్ట్ డిజిట్ 5 కంటే లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ అయి ఉండాలి. సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ 10 power k అని అవి కూడా ఉండాలి. 10 power k అంటే 5 plus 5 10. 10 power 1. 10 power 2 కావచ్చు, 10 power 3 కావచ్చు, 10 power 4 కావచ్చు, 10 power 5 కావచ్చు. చాలా జాగ్రత్తగా వినండి సార్. 298 into 202. ఇక్కడ మీరు తొందరపడి చేసే మిస్టేక్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్ 10 power k అయి ఉండాలి. 98 plus 2 100. అది కాకుండా మిగతా డిజిట్ సేమ్ అయి ఉండాలి. సో 98 రెండ్ల 196. 1 2 3 4 4 డిజిట్లు. ఆన్సర్ మాత్రం 3 డిజిట్లు వచ్చింది కాబట్టి ఒక 0 పెట్టుకోండి, 1 యాడ్ చేసుకోండి. 3 రెండ్ల 6. ఆన్సర్ ఈజ్ 60196. 60196. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనిల్ సార్. ఇక్కడ ముందు ఒక 0 ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే కన్నా 9 8 0 2 ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 4 డిజిట్లు ఉన్నాయి. ఆన్సర్ లో 4 డిజిట్లు రావాలి. 196 ముందు ఒక 0 పెట్టుకున్నాను. 2 plus 1 is 3. 3 2s are 6. 6 0 1 9 6. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది లెవెల్ 1 కాన్సెప్ట్. లెవెల్ 1 కాన్సెప్ట్. దీని నుంచి ఎక్స్టెండ్ చేసింది లెవెల్ 2. లెవెల్ 2 అనేది 10 power 1. ఇది లెవెల్ 3.